హాయ్ గైస్ అందరికీ నమస్తే. మనకి జెప్టోలో చాలా వరకు అన్న నేను జెప్టోలో జాయిన్ అయ్యా. కానీ నాకు జాయినింగ్ బోనస్ రాలేదని. ఇంకా మరికొందరైతే అన్న నేను జాయిన్ అయ్యా గానీ నాకు 3000 వచ్చిందని చాలామందైతే కామెంట్ పెడుతున్నారు. దీనికైతే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. మనము జెప్టో జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళ యాప్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసుంటారు. ఏ స్టోర్‌లో ఎంత అమౌంట్ వస్తదని, ఏ స్టోర్‌లో ఎంత అమౌంట్ రాదని. కొన్ని స్టోర్‌లో మనకి అమౌంట్ చూపించదు. అలా అమౌంట్ చూపించిన దగ్గర అయితే మనకైతే అమౌంట్ అయితే రాదు. ఎక్కడెక్కడ అమౌంట్ చూపిస్తదో, ఎంతెంత అమౌంట్ చూపిద్దో ఆ అమౌంట్ మాత్రం వస్తది. దీంట్లో జెప్టోలో అమౌంట్ రాకపోవడానికి కూడా ఇంకొక రీజన్ అయితే ఉంది. అదేంటంటే మన జెప్టోలో ఇంత టార్గెట్ ఉంటది. మనం జెప్టోలో ఈరోజు జాయిన్ అయ్యామనుకో, ఈ రోజు నుంచి 45 డేస్ అంటే ఈ రోజు నుంచి 45 డేస్ లోపునే వస్తది. తర్వాత అయితే రాదు. ఇంకోటేంటంటే మనకి ఈ జెప్టోలో అమౌంట్ అనేది ఒకేసారి ఎయరు. 4 విడతలుగైతే ఏస్తారు. 4 డేస్ తర్వాత అంటే ఫస్ట్ విడత 4 డేస్ తర్వాత, సెకండ్‌దొచ్చి 7 డేస్. 7 డేస్ తర్వాత ఇంకొకటి థర్డ్ వచ్చి 15 డేస్. 15 డేస్ ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ విడతొచ్చి 50 డేస్ లోన మనకి మినిమమ్ ఓకేనా. మీకిది అంతా అర్థమైందనుకుంటా. జెప్టో రిజిస్ట్రేషన్‌లో ఎలా జాయిన్ అవ్వాలి? ఏంటి? మరి లేట్ చేయకుండా అయితే మనమైతే వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. మన వీడియో కిందైతే డిస్క్రిప్షన్ ఉంటది. దాంట్లో కిందకొచ్చాక స్క్రోల్ చేస్తే అక్కడ మోర్ అని ఆప్షన్ ఉందా? దాన్నైతే క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేస్తే మనకైతే ఇలా లింక్ ఓపెన్ అవుతుంది. జెప్టో యాప్ డౌన్లోడ్ లింక్ అని ఉంటది. దాన్ని మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ప్లే స్టోర్ వచ్చాక జెప్టో డెలివరీ పార్ట్నర్ అని యాప్ అయితే ఉంటుంది. దాన్నైతే ఇన్‌స్టాల్ చేయండి. యాప్ ఇన్‌స్టాల్ అవ్వడానికైతే కొంత టైం అయితే పడుతుంది. ఆ టైం పట్టే వరకు అయితే మీరు వెయిట్ చేయండి. వన్స్ యాప్ పూర్తిగా ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆ యాప్‌నైతే ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేశాక మనకైతే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అన్నిటిని అయితే మీరు అలౌ చేయండి. అలౌ చేస్తే మాత్రమే యాప్ అయితే రన్ అవుద్ది. లేదా అక్కడికైతే ట్రక్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ అన్నీ అలౌ చేశాక మనకి యాప్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఆ లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. వన్స్ అయ్యాక కంటిన్యూ కొట్టండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. నేను ఏదో ఒక డమ్మీ నెంబర్ ఇస్తున్నా. మీకు ఏ నెంబర్ కావాలంటే ఏ నెంబర్‌తో కావాలంటే ఆ నెంబర్‌ని అక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొడితే మనకైతే మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ అయ్యాక చూడు పర్సనల్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్‌ది అయితే చూజ్ చేసుకోండి. వన్స్ చూజ్ చేసుకుంటే ఈడ మన లొకేషన్ అడుగుతుంది. నేను హైదరాబాద్ డిఫాల్ట్‌గా వచ్చింది. మీరు ఏ లొకేషన్‌లో ఉంటే మీకు వచ్చేస్తుంది. అది కాకుండా మీరు సపోజ్ బెంగుళూరు అనుకోండి. బెంగుళూరు అని సెలెక్ట్ చేసుకోండి. లేదు బెంగుళూరు సిటీలో చేయట్లేదు. చెన్నై అనుకోండి. చెన్నై సెలెక్ట్ చేసుకోండి. చెన్నై కూడా కాదు. కొంచెం ఢిల్లీ అనుకోండి. ఢిల్లీనైతే చూజ్ చేసుకోండి. నేను హైదరాబాద్ కాబట్టి నేను హైదరాబాద్ చూజ్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. వన్స్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి డిఫాల్ట్‌గా మా లింక్ ద్వారా జాయిన్ అయితే ఇక్కడ రిఫరల్ కోడ్ అని వస్తుంది. లేదనుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇక్కడైతే మీరైతే మాన్యువల్‌గా అయితే ఎంటర్ చేసుకోండి. వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ ఉందా? దాని కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మ్యారీడ్ ఆర్ సింగిల్ అంటే మీరు సింగిలా? మ్యారీడ్ అడుగుతుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని చూజ్ చేయండి. సింగిల్ అయితే సింగిల్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ స్టోర్స్ వచ్చాయి. అంటే మీ సిటీ బట్టి మీకు ఏ స్టోర్‌లు అయితే అవి అవైలబుల్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా? ఇక్కడ చూడండి ఒక్కొక్క స్టోర్‌కి ఒక్కొక్క అమౌంట్ ఉంటది. ఇది అన్ని సార్లు ఒకేలాగా ఉంటది లేదు. నాకింత 10,000 వచ్చింది కదా! మీకు 10,000 వస్తదని ఏం గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టోర్ వైస్ అయితే చేంజ్ అయిపోద్ది. మీకు ఆ టైంకి ఎంతుంటే అంతే వస్తది. కొన్ని దగ్గర అయితే అమౌంట్ అయితే చూపించదు. అలాంటి దగ్గర అయితే మనకి అమౌంట్ రాదు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. బైక్ ఐడీ, ఎలక్ట్రికల్ బైక్ ఐడీ, ఎలక్ట్రికల్ సైకిల్ ఐడీ, నెక్స్ట్ ఐ డోంట్ వెహికల్ అంటే కింద చూడు గెట్ ఏ వెహికల్ ఫ్రమ్ జెప్టో అంటే జెప్టో వాళ్ళే మీకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఇలా కొట్టి కంటిన్యూ కొడితే నెక్స్ట్ పేరుకే డైరెక్ట్ అవుద్ది. అలా అయ్యాక మీకు 24 అవర్స్‌లో కాల్ వస్తది. లేదంటే మీరు ఆన్‌లైన్‌లో జెప్టో కస్టమర్ కేర్ అని కొట్టి వాళ్ళకైతే మీరే కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. నాది నార్మల్ బైక్ కాబట్టి నేను బైక్ అని క్లిక్ చేసి అయితే కంటిన్యూ మీద క్లిక్ చేశా. ఇక్కడికి ఈ పేజీకొచ్చాక చూడండి ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ అంటే మీరు ఫుల్ టైమ్ చేసుకుంటారా? లేదా పార్ట్ టైమ్ చేసుకుంటారా? అనేది ఇక్కడ అడుగుతున్నారు. మీకేది కంఫర్టబుల్ ఫుల్ టైమ్ అయితే ఫుల్ టైమ్ అయితే సెలెక్ట్ చేయండి. లేదా పార్ట్ టైమ్ అయితే పార్ట్ టైమ్ అయితే సెలెక్ట్ చేయండి. నాకు ఫుల్ టైమ్ కావాలి కాబట్టి ఫుల్ టైమ్ అయితే సెలెక్ట్ చేసి నేను కంటిన్యూ మీద క్లిక్ చేశా. వన్స్ వచ్చాక ఇక్కడ చూడండి ప్రొఫైల్ పిక్చర్, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్‌సి అని 5 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ అయితే ప్రొఫైల్‌ని అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేశాక ఒకటి గుర్తుపెట్టుకోండి. మన బ్యాక్ సైడ్ ఎవరు లేకుండా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఎవరైనా ఉన్నా 2%, 3% ఇలా ఫేస్‌ని డిటెక్ట్ చేస్తే మన ఐడీ అయితే బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం అప్లై చేయడానికి కూడా అవ్వదు. అందుకోసమని ఇలా
నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఆధార్ అని ఉంది. ఆధార్‌ని అయితే మీకు డైరెక్ట్‌గా ఫిజికల్‌గా ఉంటే ఫోటో అనేది తీయండి. లేదు అనుకుంటే ఇక్కడ చూజ్ పేజ్ సెలెక్ట్ చేస్తే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక ఇక్కడైతే అక్కడ నుంచి మీరు డాక్యుమెంట్‌లో అప్లోడ్ చేయండి. వన్స్ అయ్యాక ఇక్కడ అప్లోడ్ అని ఉంటది. అప్లోడ్ సెలెక్ట్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్‌కెళ్తాం. అంటే నెక్స్ట్ ఇప్పుడు చూడు ఆధార్ బ్యాక్ అంటే ఫ్రంట్ ఆధార్ బ్యాక్ అన్నమాట. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బ్యాక్ అని కొట్టేసి ఫోటో తీసి మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ సేమ్ పాన్ కార్డ్ కూడా అలానే ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. వన్స్ ఇది అయ్యాక మనకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఓకే. మీకు ఓకే ఉంటే డైరెక్ట్‌గా ఫోటోలు తీసుకోండి ఫిజికల్‌గా ఉంటే. లేదంటే సూజ్ ఫైల్ అని మన గ్యాలరీలోకెళ్ళి ఫోటోనైతే ఏదుందో ఎక్కడ ఫైల్ ఉందో ఆ ఫైల్ సెలెక్ట్ చేసి మీరైతే ఓకే చేయండి. ఓకే చేస్తే ఇలా వస్తాయి. అయ్యాక అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డ్రైవింగ్ బ్యాక్ సైడ్ దీన్ని కూడా అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ వెహికల్ మీ పేరే ఉండాలని లేదు. మీ ఫ్యామిలీ పేరున ఎవరి పేరు ఉన్నా పర్వాలేదు. దాన్నైతే ఎంటర్ చేయండి. ఓకే. అయ్యాక బ్యాక్ సైడ్ వన్స్ బ్యాక్ సైడ్ అయ్యాక అన్నీ ఇలా గ్రీన్‌గా వస్తాయి. ఏవైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ అప్లోడ్ చేయండి. అప్లై అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్లై అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇది 24 అవర్స్‌లో మనకైతే యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయ్యాక మనకి యాప్ అయితే ఇదో ఇలా కనిపిస్తుంది. ఆన్, ఆఫ్ అని పైన బటను. నెక్స్ట్ ఇంటర్ పేజ్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.